శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం వరిసాం గ్రామ పెద్ద ఛాంపియన్స్ ప్లాంట్ నంబర్ 2 కార్మిక సమస్యలపై సిఐటియు ఆధ్వర్యంలో 48 గంటల ధర్నా కొనసాగింది. అక్రమంగా తొలగించిన 7 మంది కార్మిక నాయకులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి తేజేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు సిహెచ్ అమ్మానాయుడు డిమాండ్ చేశారు. వేతనం ఒప్పందం, పెండింగ్ బిల్లులు, గ్రాట్యుటీ చెల్లింపులు వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు కోరారు. కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు. మమ్మల్ని వెంటనే నాయకులు లేదు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం వరిసాం వద్ద గల శామ్ పిస్టన్స్ రింగ్స్ ప్లాంట్ పరిశ్రమ యాజమాన్యం దుర్మార్గంగా కార్మికుల తాలూకా సమస్యలు పరిష్కారం చేయాలి. వేతనాలు 2 నెలలకు ఒకసారి వేస్తున్నారు. ప్రతి నెల సక్రమంగా వేతనాలు వేయాలి. అయితే ఇప్పటికీ కూడా యాజమాన్యం ఈరోజు కుటుంబ సభ్యులతో ఈరోజు ప్లాంట్ ఎదురుకు రావడానికి ప్రధానమైన కారణం, ఈరోజు 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నా సరే యాజమాన్యం గత 9 సంవత్సరాలుగా కూడా ఎటువంటి రూపాయి వేతనం కూడా ఈరోజు మాకు పెంపుదల చేయకుండా మమ్మల్ని అన్యాయంగా ఈరోజు మమ్మల్ని వేధిస్తుంది. అలాగే ఈరోజు వేతనాలు పెంచకపోవడం వలన మాకు విద్య పెరిగింది. మా గతంలో ఉన్నటువంటి పిల్లల చదువులు విపరీతంగా అప్పుడు లక్షల్లో పెరుగుతున్న వాళ్ళు చదివించుకునే పరిస్థితి. 3 సంవత్సరాలకు లావైంది. 2 ఆడపిల్లలు, వాళ్ళు చదువుతున్నారు. ఇంతవరకు చెప్పలేదు. ఇప్పుడు చెప్తే మట్టుగా ఎవరైనా ఏడ్చేస్తారు. ఏమైనా అంటే కోర్టు ఎక్కమన్నాడు. కోర్టు ఎక్కినా గాడిదెక్కినా ఒకటే. వాళ్ళు కోర్టు తిరిగారు. కొంచెమైనా ఆడికి న్యాయం వచ్చిందా? రాలేదు. ఏటి చేశారు ఇంతవరకు మీ కార్మికులు? ఏటి చేయలేదు. ఇప్పుడు ఆడు ఏడు చేస్తున్నాడు. ఇటు వెళ్ళలేక అటు రాలేక ఏదో కంపెనీలో జాయిన్ అయ్యాడంటే ఇప్పుడు బరువు మూటలు మోయలేక ఇంట్లో అంటూ యాజమాన్యం దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు సర్వీసు ఉంటుండగానే 30 సంవత్సరాల సర్వీసు పూర్తయిందని 150 మంది కార్మికుల్ని అర్ధాంతరంగా ఉద్యోగులను తీసేసింది. దీనివలన వారి కుటుంబాలంతా కూడా రోడ్డున పడి తీవ్ర ఆర్థిక మొండి వైఖరి నశించి ఇక్కడ 30 సంవత్సరాల సర్వీస్ పేరుతో